5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోగా పశ్చిమ బెంగాల్లో దీదీకోటను బద్దలు కొట్టి మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, దీదీ ఆటలకు ప్రజలు అడ్డుకట్ట వేసి రామరాజ్యానికి బాటలు వేశారని అంటున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా బీజేపీ అయితే కూడా పశ్చిమ బెంగాల్ అయితే భారీ స్థాయిలో మెజార్టీగా అయితే తీసుకొచ్చుకున్న పరిస్థితి. సార్, మొత్తానికి అయితే గత 15 ఏళ్లుగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో తన ఏదైతే అధికారాన్ని తెచ్చుకోవాలని చూస్తుంది. అదే 15 ఏళ్ల తర్వాత ప్రజలు ఆదరిస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? పశ్చిమ బెంగాల్లో ఈవేళ 200 స్థానాలతో దాదాపుగా అధికారంలోకి రాబోతోంది. 15 ఏళ్ల క్రితం ఒక శాసనసభ్యుడు ఆ రాష్ట్రంలో లేడు. ఈవేళ ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే ప్రజలను పెద్ద ఎత్తి రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా, రెచ్చగొట్టే కార్యకలాపాల ద్వారా, ఎన్నికల రాజకీయాలను దృష్టిలో మాత్రమే పెట్టుకుని రెచ్చగొట్టే చర్యల ఆధారంగా మాత్రమే ఆవిడ అధికారంలో కొనసాగడం జరిగింది. ఆవిడ యొక్క దేశ భద్రతకు విచ్ఛిన్నం కలిగించినటువంటి వ్యక్తి. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో స్థానం ఇచ్చి, వారికి స్థిర నివాసాలు ఇచ్చి, వారిని ఓటర్లుగా నమోదు చేసి పెద్ద ఎత్తున ఆ ఓట్ల ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ. వీళ్ళ ప్రజలు వాస్తవాలు గ్రహించారు. పశ్చిమ బెంగాల్లో దేశంలో అత్యంత ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం ఉన్నది అంటే పశ్చిమ బెంగాల్. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను సైతం అసలైనటువంటి లబ్ధిదారులకు చేరకుండా ఎవరైతే ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారో వారి కోసం వినియోగించడం వంటి చర్యలు పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉంటాయి. ఈవేళ ప్రజలన్నింటినీ కూడా గమనించి భారతీయ జనతా పార్టీకి గతంలో 76-77 స్థానాలు ఉన్నాయి. మాకు ఈవేళ దాదాపు 196-197 స్థానాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి బెంగాల్ ప్రజలు ఒక విలక్షణమైనటువంటి విజ్ఞతతో కూడినటువంటి తీర్పునిచ్చారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన సొంత రాష్ట్రంలో ఈవేళ ప్రభుత్వం అధికారులు, బీజేపీ అధికారంలోకి రావడం అనేది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కళ సాకారమైందని మేము భావిస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుని తమిళనాడులో అయితే పొత్తులతో ముందుకెళ్లిన పరిస్థితి. తమిళనాడులో పొత్తులు సహజం. తమిళనాడులో పార్టీ అనుకున్నంత బలంగా లేదు. ఇవాళ కాదు, గతంలో కూడా మేము తమిళనాడులో పొత్తుల్లో ఉన్నాం. ఇవాళ కూడా పొత్తుల్లో ఉన్నాం. గతంలో కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఇవాళ అస్సాంలో 3-2 మెజార్టీ సాధిస్తూ ఉన్నాం. గతంలో కన్నా మెజార్టీని పెంచుకుని ఒక అద్భుతమైనటువంటి వరుసగా 3వసారి. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం కొనసాగుతుంటానే ఉంటాయి. 2029లో జరగబోయేటువంటి ఎన్నికలు కూడా ఈ విజయాలు ఒక చక్కటి సంకేతం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పారు. ఏదైతే ఇప్పుడు టీవీకే పార్టీ కొత్తగా ఆ పార్టీకి సంబంధించి కూడా కేంద్రం నుండి సపోర్ట్ ఎలా ఉండబోతుంటారు చూద్దాం. టీవీకే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో విజయ్ గారు అనుసరించేటువంటి వైఖరి మీద కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఉంటుంది. మరోవైపు ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ అటు అస్సాంకి సంబంధించి కానీ పూర్తి మెజారిటీతో గెలిచిన పరిస్థితి ఉంది. విజయ్ గతాన్ని ఎగరేశారు. అయితే ఇటు కేరళ కానీ తమిళనాడులో కానీ కొన్ని సీట్లు తగ్గిన పరిస్థితి. దీన్ని ఎలా ఉంటుంది? మాకు కేరళలో ఏం తగ్గలేదే. కేరళలో గతంలో ప్రాతినిధ్యం లేదు. ఈవేళ కేరళ అసెంబ్లీలో ఎంటర్ అవుతున్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే గతంతో పోల్చుకుంటే కనుక బీజేపీ అయితే ఇప్పుడు అన్ని చోట్ల స్థానాలను అయితే ముందు తీసుకొచ్చిన పరిస్థితి అవుతుంది. మరోవైపు చూసుకుంటే కదా ఏదైతే పశ్చిమ బెంగాల్ గతంలో అయితే కూడా కొన్ని రకాల గత ప్రభుత్వం అన్యాయాలు చేసినా సరే ప్రభుత్వం అయితే కదా ఈసారి అయితే బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు మద్దతు ఇస్తుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో శివ, విజయవాడ నుంచి.